సార్ జేపీ గారు అంటే ఒకే దేశము, ఒకే ఎన్నిక, వన్ నేషన్, వన్ ఎలక్షన్ అంటే గత 10 సంవత్సరాల నుంచి ఈ చర్చ అయితే నడుస్తుంది. చాలా సందర్భాల్లో మీరు డిస్కషన్ చేయడం కూడా జరిగింది. అంటే మన దేశంలో ముఖ్యంగా అంటే ఫెడరల్ వ్యవస్థ ఉన్నటువంటి దేశంలో నిజంగా ఇది సాధ్యమేనా? అంటే ఈ వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో దీన్ని అంటే బిల్ కూడా పెడదామని బీజేపీ గవర్నమెంట్ ముఖ్యంగా సంకల్పించుకున్నట్టుగా కనబడుతుంది. అంటే ముఖ్యంగా నా క్వెషన్ ఏంటంటే సార్, ఇది మన భారతదేశానికి అంటే సాధ్యమేనా? దీనిపైన రాజకీయ ప్రభావం లేకపోతే ఆర్థిక అంటే దేశానికి అసలు లాభమా? నష్టమా? ఏం చెప్తారు జేపీ గారు? ఇప్పుడు ముందు ఫెడరల్ దేశాల్లో సాధ్యమా కాదా అన్నది అసాధ్యమేం లేదు. కానీ మన ఎన్నికల వ్యవస్థలో ఈ ప్రతిపాదన వల్ల చాలా చిక్కులు ఉన్నాయి. అమెరికా ఉంది, ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి, 2 సైకిల్స్ జరుగుతాయి. 4 ఏళ్లకోసారి రాష్ట్రపతి ఎన్నిక, అలాగే 4 ఏళ్లకోసారి మొత్తం అమెరికన్ పార్లమెంట్లో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటారు, హౌస్. ఆ హౌస్లో ఉన్న సభ్యులందరూ ఎన్నిక 2 ఏళ్లే ఉంటుంది వాళ్ళ టర్మ్, మనలాగా 5 ఏళ్ళు ఉండదు. తర్వాత 3వ వంతు సెనేటర్లో, ఎగువ సభలో ఉన్నటువంటి సెనేటర్లు 3వ వంతు ఎన్నిక, రాష్ట్రాల గవర్నర్లు సగం మంది ఎన్నిక, మేయర్లు అలా జరుగుతుంది. కాబట్టి ఒకేసారి ఎన్నిక జరగడం అనేది అసాధ్యం కాదు, తప్పు కూడా కాదు. కానీ మన ఎన్నికల వ్యవస్థలో సాధ్యం కాదు. అమెరికాలో ఏమిటంటే ప్రభుత్వ నాయకుడిని, అది నగర మేయర్ కావచ్చు, రాష్ట్ర గవర్నర్ కావచ్చు, దేశ రాష్ట్రపతి కావచ్చు, ప్రజలు ప్రత్యక్షంగా నిర్దిష్ట కాలపరిమితికి ఎన్నుకుంటారు. కాబట్టి ఆయన కాలపరిమితి గ్యారంటీడ్. అదే టైంలో అసెంబ్లీ కూడా పెట్టారనుకో, రాష్ట్ర ఎన్నిక కూడా పెట్టారనుకోండి, గవర్నర్ కూడా ఎన్నుకుంటారు. అప్పుడు ఇబ్బంది లేదు. మన అట్లా కాదు. మనది చట్టసభలో మెజారిటీ మేరకు ప్రభుత్వం నిలబడుతుంది. మన బ్రిటిష్ సాంప్రదాయాన్ని తీసుకుని వెస్ట్మినిస్టర్ పద్ధతిని అనుకరించాం. ఆ సాంప్రదాయాన్ని ప్రపంచం అంతా వదిలేశారు. బ్రిటన్ గతంలో కాలనీలుగా వలసగా రాజ్యాలుగా ఉన్నటువంటి న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వదిలేసినాయి. బ్రిటన్లోనే స్థానిక పార్లమెంట్లను ఉంటాయి, రీజనల్ పార్లమెంట్స్ అంటారు, స్కాట్లాండ్, వేల్స్, నార్థన్ ఐర్లాండ్, అక్కడ వదిలేశారు. ఒక బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్లో మాత్రమే ఉంది అది. కానీ మనం మాత్రం బ్రిటిష్ వాళ్ళ కంటే ఎక్కువగా దాన్ని పట్టు కూర్చున్నాం. కెనడాలో ఒకటి కొనసాగుతుంది. కానీ మన వ్యవస్థ అది. మన వ్యవస్థ వెస్ట్మినిస్టర్ పద్ధతిలో చట్టసభ సభ్యుల మెజారిటీ ప్రకారం ప్రభుత్వం ఉంటుంది. ఈ మెజారిటీ ఉన్నంతకాలం ప్రభుత్వం ఉంటుంది. మీరు అనేది డైరెక్ట్ ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు. కాబట్టి డైరెక్ట్ ఎలక్షన్ ఉన్న చోట్ల ఈ సైమల్టేనియస్ ఎలక్షన్ సాధ్యం. మన దేశంలో విధిగా రాష్ట్రంలో కానీ జాతీయ స్థాయిలో కానీ అప్పుడప్పుడు ఆ సభ రద్దు కావటము, మధ్యంతర ఎన్నికలు అనివార్యం. కర్ణాటకలో కలిసి ఉండేవి ఎన్నికలు. కేసీఆర్ గారు సభ రద్దు చేయించి ఎన్నికల ముందెళ్ళాడు, 1 year ముందు. అలాగే కొన్నిసార్లు ప్రభుత్వం కోరుకున్నా కోరుకోకపోయినా కూడా ప్రభుత్వ మెజారిటీ పోయిందనుకోండి, వేరే ప్రభుత్వం ఏర్పాటు సాధ్యం కాలేదనుకోండి, రద్దు అనివార్యం, మళ్ళీ ఎన్నికలు అనివార్యం, జాతీయ స్థాయిలో కావచ్చు, రాష్ట్రాల్లో కావచ్చు. కాబట్టి అలాంటప్పుడు మీరు సైమల్టేనియస్ ఎలక్షన్ అసాధ్యం. ఒకవేళ మొదలెట్టినా కూడా రేపు పొద్దున అలా ఉంటుందని గ్యారంటీ లేదు. దానికి కోవింద్ కమిటీ ఏమైనా సిఫారసు చేశారు, అలా జరిగేట్టయితే మళ్ళీ ఇంకోసారి శాసనసభను రద్దు చేయండి లోక్సభ ఎన్నికలతో పాటు. లోక్సభ మధ్యంతర ఎన్నికలు వస్తే ఇక్కడ సభ రద్దు అయిపోతుంది, శాసనసభ మధ్యంతర ఎన్నికలు వస్తే మళ్ళీ ఆ ఎన్నికలప్పుడు ఈ సభ రద్దు అయిపోతుంది. అంటే మళ్ళీ ఎన్నికలు ఆపాలని చెప్పని మళ్ళీ ఎన్నికలు పెట్టడం పరిష్కారం ఎట్లా అవుతుంది? అంటే ఖర్చుతో కూడుకున్నటువంటి పని. అలా కాదు, అది తర్వాత చూద్దాం. ఇప్పుడు దీని ఉద్దేశం మళ్ళీ ఎన్నికలు ఆపాలని కదా. కరెక్ట్. కానీ మధ్యంతర ఎన్నికలు వస్తే మళ్ళీ ఎన్నికలు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ఇది పరిష్కారం చూపెట్టనటువంటి సమస్యగా దీన్ని పెట్టారు. మంచి ఉద్దేశమే. ఏదో చాలామందికి దేశంలో మధ్యతరగతి వర్గాల్లోనూ, తర్వాత కొంతమంది రాజకీయ నాయకులను, మీడియాలో కూడా మళ్ళీ ఎలక్షన్ పొద్దున్న సాయంత్రం దాకా మీడియా సంతోషంగా ఉండొచ్చు. ఆ టైంలో టీఆర్పీ రేటింగ్స్ ఉంటాయి, ప్రచారం ఉంటుంది కాబట్టి. కానీ చాలామందికి విసుగున్నమాట వాస్తవం. కానీ దానికి పరిష్కారం ఇది కాదు. ఏదో చేయాలన్న ఆందోళన ఉంది, సదుద్దేశమే ఉంది, కానీ లోతుగా ఆలోచించాల, వాస్తవాలను పరిగణలో తీసుకోవట్లా. దీనిలో తర్కం లేదు. ప్రపంచంలో అనుభవం చోట్ల మన ఎన్నికల వ్యవస్థ ఏంటి అనుకోవట్లా. కాబట్టి దానికి ఏదో రకంగా చేయాలిగా ప్రధానమంత్రి కోరారు. కాబట్టి కోవింద్ కమిటీ ఆల్ రైట్, ఒకసారి మధ్యంతర ఎన్నికలు రాష్ట్రంలో వస్తే రాష్ట్రంలో మిగతా పదవీ కాలం మళ్ళీ ఎన్నికల తర్వాత 2 ఏళ్లకే పరిమితం చేయండి, మళ్ళీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు వచ్చేదాకా. లోక్సభ మధ్యంతర ఎన్నికలు వస్తే రాష్ట్రాలను రద్దు చేయండి. ఎంత నిరర్థకంగా ఉంది. మీరు ఢిల్లీలో ప్రభుత్వం అనుగడ లేకపోయినట్టయితే మాకు రాష్ట్రంలో సుస్థిరంగా ప్రభుత్వం అంటే మాకు మళ్ళీ రద్దు చేయడం ఏంటి? 1996-99 మధ్య 3 ఎన్నికలు జరిగినాయి లోక్సభకి. 96లో జరిగింది, 98లో జరిగింది, 99లో జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటు సాధ్యం కాల, సుస్థిర ప్రభుత్వం. అంటే ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం 3 సార్లు రాష్ట్ర శాసనసభలను రద్దు చేసి 3 సార్లు ఎన్నికలు అయ్యాయి. ఎంత హాస్యాస్పదం! ఒకసారి ఆలోచించండి మీరు.
ప్రభుత్వాన్ని రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు సుస్థిరంగా ఎన్నుకొని మెజారిటీ కట్టబెడితే Hmm. ఢిల్లీలో మీరు నిలపలేకపోయారు కాబట్టి రాష్ట్రం రద్దు చేయాలని చెప్పంటే దాని అర్థం ఉంది అసలు. కాబట్టి ఆలోచన దురుద్దేశం లేదు, Hmm. ఏదో చేయాలన్న కోరికతో అయ్యవారం చేయకపోతే కోతిని చేస్తున్నారు. రైట్ సార్. అంటే ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ సార్, మీరు మంచిదే ఈ పరిణామం అని చెప్తున్నారు కానీ మంచిది దీంట్లో అన్నా నేను, కొంత కన్ఫ్యూజన్ కూడా ఉంది. మంచిది కాదు అంటున్నాను. Hmm. మంచిది ఎక్కడన్నా నేను, Hmm. సంకల్పం మంచిది కావచ్చు, ఆచరణ చాలా మూర్ఖమైంది అదే అంటున్నాను. సార్, అంటే జేపీ గారు FDR తరపున ఏం చెప్తారు? ఎట్లా అయితే ఆచరణ జరుగుతుంది ఇది అంటే సాధ్యం కాదు, Hmm. దీనివల్ల మంచి ఫలితాలు ఏమీ రావు. నిరర్థకమైన ప్రక్రియ. మంచి ఉద్దేశం ఉండొచ్చు, Hmm. ఏదో చేయాలన్నటువంటి ఆందోళన ఉండొచ్చు, Hmm. అంత మాత్రం చేత ఆత్రంగా ఆదరాబాదరాగా నిరర్థకమైన పని చేస్తే ఉన్న రాజకీయ పరపతి కూడా పోతుంది. అంటే మీరు గతంలో నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్ట్ గా సీఎం ని ఎన్నుకుంటే మంచిదని చెప్పారు, మరి అది సాధ్యమే అంటారా? ఏం చెప్తారు ఇప్పుడు కాబట్టి దీనికి ఇది ఇప్పుడు అటాచ్ చేసి? రాష్ట్రంలో Yes. సీఎం డైరెక్ట్ అనుకున్నారు అనుకోండి మీరు ఉదాహరణకి, Hmm. అమెరికాలో ఉన్న తీరున ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నిర్దిష్ట కాలం మనుగడ ఉంటుంది. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రద్దు అయ్యే అవకాశం ఉండదు. ఓకే. అలాంటి ఏర్పాటు చేశారనుకోండి, Hmm. అప్పుడు ఆ మేరకు సైమల్టేనియస్గా సాధ్యం అవుతాయి, Hmm. వ్యవస్థ గందరగోళం కాకుండా. Hmm. అలా కాకుండా మీరు ఏదో చేసామని ఉత్సాహం కొద్దీ చేస్తే, Hmm. సంస్థల్లో ఒక సామెత ఉన్నది, పృష్ఠతాళన దంతభంగ అని చెప్పాను. ఎవడో పంటి నొప్పితో వైద్యుడి దగ్గరికి పోయాడు. Hmm. వైద్యుడు నుంచోరా అని చెప్పని చాచి కాలుతో తన్నాడు వెనకాల, Hmm. వీపు మీద. Hmm. వీపు నొప్పి వస్తుంది, వీపు నడ్డి ఇరుగుతుంది, Hmm. పంటి నొప్పి పోదు. Hmm. రోగానికి చికిత్స సరిగ్గా ఉండాలి. రోగం ఏంటో అర్థం చేసుకోవాలి. కానీ Hmm. ఏ రోగానికి వచ్చినా కూడా నాకు చికిత్స ఉంది, అది మందు ఇచ్చేస్తానంటే ఎట్లాగా? Hmm. మన దేశంలో ప్రజాస్వామ్యంలో మౌలికమైన సమస్యలు ఏంటి? తెలుగునాట ముఖ్యంగా మనం చూస్తున్నాం. Hmm. అసెంబ్లీకి పోటీ చేయాలంటే 20-30 కోట్లు లేకపోతే వాడు పోటీగా పనికిరాడు. Yes. మొట్టమొదటి ప్రశ్న డబ్బులు ఖర్చు పెడతావా లేదా అని. ఈ ఖర్చు అంతా అక్రమ ఖర్చు, ఓట్లు కొనడానికి ఖర్చు, Hmm. డబ్బులు పంచిపెట్టడానికి ఖర్చు. అది కాదు ప్రజాస్వామ్యం. Hmm. దానివల్ల దేశం అంతా అల్లకల్లోనే అయిపోతుంది, అవినీతి పెరిగిపోతుంది, Hmm. దుష్పరిపాలన వస్తుంది. Hmm. అది ఎట్లా ఆపాలి? అన్ని తాయిలాలు ఇస్తున్నారు, తాత్కాలికమైన తాయిలాలు. పరిపాలన పక్కన పెట్టి, Hmm. పిల్లల భవిష్యత్తు పక్కన పెట్టి, అభివృద్ధి పక్కన పెట్టి తాయిలాలు, పన్నుల డబ్బంతా కూడా అయితే వాళ్ళని పోషించుకోవడం కోసం, లేకపోతే పందేరాలు చేయడం కోసం పనికొస్తుంది. Hmm. అది కాదు పరిపాలన అంటే. భవిష్యత్తు కోసం, ఉమ్మడి సేవల కోసం పనిచేయాలి. దానికి ఏం చేయాలి? కులం మతం రాజ్యం వెళ్తున్నాయి. Hmm. వీటిలో ఏ ఒక్క సమస్య కూడా దీంట్లో పరిష్కారం కావట్లా. Yes. నిజమైన సమస్యల పరిష్కారం వదిలిపెట్టి Hmm. ఊహాజనిత సమస్యలను తీసుకుని Hmm. దానికి పరిష్కారం తెచ్చాము అనుకుని మరింత చిక్కుమళ్ళు తీసుకొస్తున్నారు. Hmm. కాబట్టి ఇది నిరర్థకము, అసాధ్యం. రైట్ సార్.